ఎవ్వరినన్నా మందలివ్రి నాకు ఇంత అప్పున్నది అంత అప్పున్నది అనేటోళ్ళే కానీ నాకు అప్పులే లేవు అనేటోళ్ళు అయితే చాలా తక్కువ అంటే తక్కువ మంది ఉంటారు. కొందరు వడ్డీకి ఇచ్చేటోళ్ళ తన తెచ్చుకుంటే ఇంకా కొందరు బ్యాంకుల బంగారమో భూమి కాయిదాలో ఇంటి కాయిదాలో పెట్టి తెచ్చుకుంటారు. ఇవేం అక్కర లేకుంటేనే లోన్లు ఇస్తామంటే ఊకుంటారా? ఆ పెట్టోరకల్లా ఎట్లనో గట్ల కడతామాయే ఇప్పుడు అక్కరెళ్ళింది కావాలి అని లోన్ యాప్ల నుంచి అప్పు తీసుకుంటారు. ఇక ఆ కాంచాలి శురువైతుంది అస్సలు కథ. నీ అప్పులు చల్లకుండా లోన్ యాపులలో అప్పులు తీసుకొని పానం మీదికి తెచ్చుకున్నాడు గీ అన్న. ఆంధ్ర గుంటూరులో ఉంటాడు, పేరు మధుబాబు, ఆటో డ్రైవర్ అట. చిన్న చిన్న దందాలు చేసి అప్పులు ఎక్కువై ఎట్లా తీర్చాలని తనలాడుతుంటే ఓ మూతవారి కలిసి కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు ఇస్తారట. ఫేస్బుక్ లో చూసినా ఇస్తా అంటే చెప్పు కల్పిస్తా అన్నాడట. ఒక్క దెబ్బకే అప్పులన్నీ ఎగిరిపోతాయని మనోడు ఒప్పుకున్నాడు. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులేని కొంచెం లోన్ యాప్స్ లో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను. 30 lakhs ఇస్తారు, మీరు ఇస్తారా ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. నెల కిందట విజయవాడలో దవాఖానకు పిలిపించుకొని ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్నారట. పైసలు అడిగితే అప్పుడిని ఇప్పుడిని ₹1,00,000 దాకా ఇచ్చిర్రట. అటెన్క స్విచ్ ఆపు. మా ఫ్యామిలీ ఫ్రెండే అన్నట్టుగా సంతకాలు పెడితే పైసలు ఏం లేవు అంటుర్రట. దొంగ అడ్రస్ ప్రూఫ్లు కాగితాలు గీదాలు పుట్టించి సంతకాలు తీసుకున్నారంటే చూడుర్రిగా ఎంత బందోబస్తు పిల్ల అనేసిర్రో. ఆంధ్రాలో బగ్గ నడుస్తుంది కిడ్నీల దందా. ఇక గుంటూరు పెద్ద పోలీసార్ను కలిసి కంప్లైంట్ ఇచ్చిండు. ఇప్పుడు నేను ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు. నాకు ఇస్తానన్న అమౌంట్ నా సమక్షంలో నా భార్య పిల్లలకి. ఢిల్లీలో గిట్లనే కిడ్నీ దందాలు చేస్తున్న 7గురిని అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. ఇందులో 50 ఏళ్ల లేడీ డాక్టర్ సుతున్నదుల్లో 16 మందికి ఆపరేషన్ చేసిందట. బంగ్లాదేశ్ నుండి రాజస్థాన్ నుంచి నడిపిస్తున్నట కథ అంతా. ఆపత్తులు ఉన్న వాళ్ళని బోర్లేసుడు, కావాల్సిన వాళ్ళు కిడ్నీలు ఇచ్చుడు నడుస్తుంది అన్నట్టు. కిడ్నీలు అంటే పల్లి బఠానీలే అయిపోయినాయి పోర్రి.